మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు రాష్ట్రంలో కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూటమి అధికారం రావడానికి కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించి 2019లో ఆ పార్టీ ఎక్కడ కూడా గెలలేని పరిస్థితి, అన్ని చోట్ల ఓడిపోయినా కూడా ఎక్కడా నిరాశ చెందకుండా ఈ గత 5 సంవత్సరాల్లో మళ్ళా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ 2024లో ఈ ఆంధ్రప్రదేశ్కి మోక్షం కలగాలి, రాష్ట్రానికి ఉన్న పరిస్థితులన్నీ మారిపోవాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ఉత్సాహపడిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ మంత్రిగా, అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. బహుశా ఈ రోజు కానీ రేపు కానీ ఉప ముఖ్యమంత్రిగా వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వనున్నట్టు మనకున్న సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుంచి బాధ్యతలు నిర్వర్తించనున్న ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత నారా లోకేష్ గారు 2014లో ఐటీ మంత్రిగా ఉన్నారు. మళ్ళీ 24లో మంగళగిరి నుంచి బంపర్ మెజార్టీ 92,000 ఓట్ల ఆధిక్యంతో మెజార్టీతో గెలిచారు నారా లోకేష్ గారు. మంగళగిరి పట్టువదలని విక్రమార్కులాగా ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలవాలి అనే కాంక్షతో మంగళగిరి నుంచి పోటీ చేశారు. మంగళగిరిలో బంపర్ మెజార్టీతో గెలిచారు. ఈవేళ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కీలకమైన శాఖలకి బాధ్యత వహించనున్నారు. మరి నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదిక మీద ఉన్న ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, తల్లి గారికి, కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్న కేంద్ర మంత్రులందరూ కూడా ముఖలిత హస్తాలతో నమస్కారం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి వారితో కరచాలనం చేశారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. అనేక ఇబ్బందులు పడ్డారు, కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు, కొద్ది నెలల పాటు జైల్లో ఉన్నాడు. అయినా కూడా వెనక తగ్గకుండా రాజకీయం చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ టెక్కల నుంచి గెలిచారు బంపర్ మెజార్టీతో. మళ్ళీ కేబినెట్లోకి వచ్చారు. అచ్చెన్నాయుడు గారు శాఖ కూడా కీలకమైన శాఖ ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. వీళ్ళంతా కేబినెట్ మంత్రులుగా మరి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. అచ్చెన్నాయుడు గారు ఒక వాగ్దాడి కలిగిన నాయకుడు, ప్రతిపక్షాలకి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వణుకు పుట్టించగల నాయకుడు అచ్చెన్నాయుడు గారు. ఇక రేపటి నుండి అసెంబ్లీలో వీళ్ళ వాగ్దాటి ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ప్రస్తుతం ఈ నలుగురు ప్రమాణ స్వీకారం కేబినెట్లో చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.